మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుచానూరు వద్ద జరిగినటువంటి ఓ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇద్దరూ కూడా కారులో ఊపిరాడకుండా చనిపోయినటువంటి ఘటన. అంటే ఇదే కారు తిరుచానూరుకి ఆలయానికి సమీపంలోనే వీళ్ళు ఉంటున్నారు. అయితే దిలీప్ వినాయక్గా తెలుస్తోంది. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అయితే ఈ కారు దిలీప్ అనే వ్యక్తి ఇటీవలే కొనుగోలు చేశాడు. అయితే తరచూ మద్యం సేవించి ఇదే కారులోనే వాళ్ళు ఏసీ వేసుకొని నిద్రపోయేటువంటి అలవాటు ఉన్నట్టయితే బంధువులు చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అటు దిలీప్ వినాయక్ ఇద్దరు కూడా ఫుల్గా మద్యం సేవిస్తూ ఉన్నారు. అదే రకంగానే నిన్న రాత్రి సమయంలో ఇదే కారులోనే వాళ్ళు పడుకొని లోపల ఏసీ ఉండడాన్ని గుర్తించారు. దీంతో పాటు కూడా ఇక్కడ మనం మ్యాట్ చూస్తున్నాం. ఈ మ్యాట్ కూడా కారుకి సగభాగం వేసేసి ఉన్నారు. పూర్తిగా ఎవరికి కూడా అనుమానం రాకుండా ఇక్కడ మెయింటైన్ చేస్తూ జాగ్రత్త పడే ప్రయత్నం అయితే చేశారు. అయితే కారు మాత్రం ఆన్లోనే ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఉదయానికల్లా ఇద్దరు కూడా చనిపోయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులే గుర్తించారు. అయితే దిలీప్ ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే దిలీప్కి సంబంధించినటువంటి స్నేహితులు వినాయక్ కూడా ఈ ఘటనలో చనిపోయారు. అయితే కొంతమంది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మద్యం సేవిస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఈ కారులోనే ఇద్దరు పడుకొని నైట్ అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇంజిన్ ఆఫ్ అయిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా ఫుల్ మద్యం మత్తులో ఉండడం కారణంగా ఆ ఒక్క ఊపిరాడకుండా చనిపోయినట్టయితే తెలుస్తుంది. మనం కారు ఒక్కసారి పరిశీలించవచ్చు. లోపలంతా కూడా వాళ్ళు ఫుల్గా వామిటింగ్ చేసుకొని ఉన్నారు. అదే రకంగానే పూర్తిగా మద్యం బాటిల్ కావచ్చు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పులు, కార్ కీస్ కూడా మనం ఇక్కడే గమనించవచ్చు. కంప్లీట్గా ఇది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇదే కారులోనే మద్యం సేవిస్తున్నట్టయితే గుర్తించినటువంటి పరిస్థితి. ఒక్కసారి కార్ మనం ఆన్ చేస్తే కూడా ఫ్యూయల్ ఒకసారి చూడొచ్చు. కంప్లీట్గా ఫ్యూయల్ అంతా కూడా అయిపోయింది. అంటే ఫ్యూయల్ అయిపోయి కారణంగానే ఒక్కసారిగా ఇంజిన్ ఆఫ్ అయిపోవడం కారణంగా లోపల ఏసీ కూడా ఆగిపోయింది. అయితే కార్లన్నీ కూడా క్లోజప్గా ఉండడము, బయట నుంచి గాలి లోపలికి పోవడంతో వాళ్ళు ఊపిరాడకుండా చనిపోయినట్టయితే తెలుస్తోంది. అయితే ఉదయం దాదాపు 7:30 ప్రాంతంలో తమ భర్త ఇంకా ఇంటికి రాలేదనేటువంటి ఒక ఆలోచనతో భార్య జ్యోతి ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం చేసింది. అయితే చూడగానే కార్ అయితే ఇక్కడ ఉంది, కానీ ఈ కార్ మ్యాట్ మాత్రం సగం వరకు కప్పి ఉంది. ఒక్కసారిగా వచ్చి చూసే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇద్దరు కూడా కారులోనే ఉన్నారు. అయితే ఏంటి ఇద్దరు కారులోనే ఉన్నారు, కార్ అయితే ఆఫ్లో ఉంది అని ఒక్కసారిగా డోర్ తెరిచి చూసే ప్రయత్నం చేయగా ఇద్దరు కూడా రక్తపు మడుగులో ఉన్నారు. అంటే కంప్లీట్గా ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం కూడా ఫుల్గా బ్లీడ్ అయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి 108కి ఫిర్యాదు చేశారు. వాళ్ళు వచ్చి పరిశీలించగా ఇద్దరు కూడా చనిపోయినట్టయితే తెలుస్తుంది. కారు మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించవచ్చు. చిన్నపాటి కారు ఇది. ఇద్దరు కూడా పడుకోండేటువంటి పొజిషన్, మన సీటు ఒకసారి చూడొచ్చు. బ్యాక్కి పుష్ చేసుకొని నిద్రపోయేటువంటి పొజిషన్లో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇద్దరు కూడా ఒక్కొక్క సీట్లో కూర్చున్నారు. దిలీప్ వినాయక్ ఇద్దరు కూడా 2 సీట్లో కూర్చొని నిద్రపోతున్నట్టయితే గుర్తించారు. మనం ఒకసారి కారులో చూడొచ్చు. మద్యం తాగినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తుంది. దాంతోపాటు కూడా ఇక్కడ గ్లాసులు అవన్నీ కూడా చూడొచ్చు. ఒకసారిగా కారులో వామిటింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు మద్యం సేవిస్తున్నారు కాబట్టి కంప్లీట్గా ఇక్కడ కారులోనే వాళ్ళు ఎక్కువ మత్తుకి గురయ్యి వామిటింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మద్యం బాటిల్ కంప్లీట్గా కూడా కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు ఫుల్గా మద్యం సేవిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఈ కారణంగానే నిన్న రాత్రి సమయంలో కూడా అంటే వాళ్ళు
కదలలేని పరిస్థితి. అంత ఫుల్‌గా మద్యం సేవించి ఇక్కడ ఉండడాన్ని అయితే కొంతమంది గుర్తించినట్టయితే తెలుస్తోంది. ఈ కారణంగా అటు దిలీప్ కావచ్చు, వినాయక్ ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా కారు చుట్టూ మొత్తం మద్యం బాటిల్లే మనం గమనిస్తూ ఉన్నాం. ఇటు మనం కొద్దిసేపటి క్రితమే వాళ్ళ వైఫ్‌తో కూడా మాట్లాడాము. ఆమె ఉదయాన్నే వచ్చి చూస్తే ఇద్దరు కూడా లోపలే ఉన్నారు. అయితే కారు మాత్రం ఆన్‌లో లేదు. ఇద్దరు కూడా ఒక్కసారిగా లేపితే కూడా లేనటువంటి పరిస్థితుల్లో తాను ఇక్కడ ఉన్నటువంటి వారికి చెప్పడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మృతదేహాల్ని కూడా తిరుపతి రోయల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అసలు ఏం జరిగింది వాస్తవంగా ఈ కారులో వాళ్ళు ఊపిరాడకుండా చనిపోయారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే దాదాపు కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టయితే తెలుస్తుంది. నిన్న ఆదివారం కావడంతోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అందరూ కూడా మద్యం సేవించి కొంత ఎంజాయ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి సమయంలో వీళ్ళు అంటే ఒక్కసారిగా వాళ్ళు ఆ ఒక్క మద్యం మత్తులో నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ కారణంగానే నేరుగా కారు ఇక్కడ తెచ్చిపెట్టడము, కారు లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తు పట్టలేని విధంగా ఆ యొక్క కార్ మ్యాట్ని ఆఫ్ మ్యాట్గా వేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఇదే కారులోనే నిద్రపోతున్నటువంటి సమయంలోనే సాధారణంగా ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారాల ప్రకారం కారు ఇంజిన్ ఆగిపోయి ఫ్యూయల్ అయిపోవడంతోనే లోపల ఉన్నటువంటి వారు ఊపిరాడకుండా చనిపోయినట్టయితే తెలుస్తోంది. బట్ టోటల్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది, అటాప్సీ రిపోర్ట్లో ఏది బయటకు వస్తుందో ప్రస్తుతం చూడాల్సినటువంటి అంశంగా మారింది. ఈ ఒక్క ఘటన తిరుచానూరులో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇద్దరు మృతదేహాలను కూడా ఇప్పటికే తరలించారు. అయితే బంధువులు మాత్రం ఒకటే చెప్తున్నారు, అసలు మద్యం సేవించి పూర్తిగా ఈ కారులో అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటారు. సో కారణం అదే అయ్యుండొచ్చా, లేకపోతే మరేదైనా కనుగొనాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ఇద్దరు చనిపోయినటువంటి ఘటనలో ప్రస్తుతం సంచలనమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి అటు పోలీసు విచారణలో ఏది బయటపడిపోతుంది, అటాప్సీ రిపోర్ట్లో ఎటువంటి రిపోర్ట్ రాబోతుందనే దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలోనే అటు దిలీప్కి ఇటీవలే మ్యారేజ్ అయ్యి చిన్న బాబు ఉన్నాడు, భార్య కూడా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే ఇటువంటి ఘటన జరగడం పైన పూర్తిగా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ ఘటనపై పోలీసులు మాత్రం కొంత ముమ్మరంగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఘటనకు సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూస్ బయటపడతాయో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పొచ్చు. తిరుచానూరు వద్ద కారులో ఊపిరాడకుండా చనిపోయినటువంటి ఇద్దరు యువకులు నేపథ్యంలోనే దాంట్లో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి దిలీప్ భార్య మనతో ఉంది, జ్యోతి. ఆమె మొదటగా చూసినట్టయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఏ టైంకి మీరు చూసారా? 7కి. అంటే రాత్రి ఇంటికి రాలేదా? రాలేదు. ఎక్కడికైనా వెళ్ళున్నారా అనుకున్నాను, వస్తారనుకున్నాను. పొద్దున్నే లేచి చూస్తే రాలేదు. ఇంకా కార్ అన్నా వచ్చి ఉంటుందేమో, ఆడు కొనుక్కొని నిద్రపోతుంటాడు అప్పుడు. అలాగనుకుంటే పోయి చూస్తే అదే కవర్ కప్పేసినారు. మొత్తం వాళ్ళంతా కక్కునేస్తుంది. తర్వాత తడితే తీయలేదు. తర్వాత వచ్చి మా మధ్యని పంపించాను, తన దగ్గర బేగాలు ఇచ్చి పంపించాను. తీస్తే అప్పుడు చనిపోయినాను. మీ దగ్గర ఇంకొక కీస్ ఉంది. మామూలుగా ఇంటికి వచ్చేవాడా, లేకపోతే కార్లోనే? మామూలుగా రోజు వచ్చేస్తాడు, రాత్రి మాత్రం రాలేదు. కాల్ కూడా చేయలేదా? లేదు, స్విచ్ ఆఫ్ చేసినారు ఫోను. నిన్న సాయంత్రం నుంచే స్విచ్ ఆఫ్. అంటే అతనితో కూడా ఉన్నటువంటి వ్యక్తి, ఆ అబ్బాయి కూడా మా బంధువులే. అబ్బాయి కూడా బంధువులే. ఇద్దరు తాగి అలా పడిపోయి ఉన్నారు. మామూలుగా డ్రింక్ చేస్తే ఇంటికి వచ్చేసేవాడు కదా, మళ్ళీ రోజు వచ్చేస్తాడు. అది ఎందుకో తెలియదు. ఎప్పుడు ఉన్నాడు కార్లో. ఒకవేళ ఎక్కువ టైం అయినా కూడా వచ్చేస్తాడు. రాత్రి మాత్రం రాలేదు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా తాగేసి కార్లో పడుకోవడం అలాగ లేదు సార్లు. వచ్చేస్తాడు, ఎంత ఎక్కువైనా కూడా వచ్చేస్తాడు. ఎంత ఎక్కువ తాగినా కూడా వచ్చేస్తాడు. రాత్రి మాత్రం రాలేదు. అంటే మీరు వెళ్ళి చూసారు కదా, ఏ పొజిషన్ లో ఉన్నారు? మామూలుగా నిద్రపోయినట్టే ఉన్నాడు సార్. నేను నిద్రపోతున్నారేమో వచ్చి మా మరిదిని పంపించాను, పోయి లేపు అంటే అప్పుడు అబ్బాయి తీసేలాగా పడిపోయినాడు. 7:30 అయింటది. ఇప్పుడు రాత్రి ఎవరు చూడలేదా కార్లో పడుకొని పైన పట్టగప్పు ఉన్నారనేసి అని చెప్తున్నారు.
సో అట్లా ఎందుకు మామూలుగా కూడా అట్లా అలా కప్పుకుంటాడు ఆయన, ఎవరు చూడకూడదని అట్లా కప్పుకుంటాడు. అంటే ఇది జరిగింది అసలు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఈ రకంగా ఏమన్నా? నాకు డౌట్ లేదు. భార్య జ్యోతి ఈమె అంటే రాత్రి ఇంటికి రాలేదు, ఉదయాన్నే కారులో ఉన్నట్టు మాకు అనుమానం కలిగింది. నేరుగా వెళ్ళి చూస్తే కొంత అపస్మాత్క స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. సో తెరిచి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి చూస్తే చనిపోయి ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే పూర్తిగా మద్యం సేవించి అక్కడే పడుకున్నటువంటి సందర్భంగా ఇద్దరు కూడా ఊపిరాడకుండా చనిపోయినట్టయితే తెలుస్తుంది. ఈరోజు ఉదయం 7:30 గంటలకి మన తిరుచానూరు గ్రామ పంచాయతీలో రంగనాథం స్ట్రీట్లో ఒక ఇద్దరు యువకులు, పేరు వచ్చేసి దిలీప్ అండ్ వినయ్ అండి. దిలీప్ అనే అబ్బాయికి 26 ఇయర్స్, మ్యారీడ్. వినయ్ అనే అబ్బాయికి అన్మ్యారీడ్. వీళ్ళు వచ్చేసి గోవిందరాజపురం బిఎన్ గండ్రిగా వీళ్ళ సొంత గ్రామం. బతుకు తెరువు నిమిత్తం వచ్చి తిరుపతిలో ఇక్కడ తిరుచానూరులో ఉంటూ దిలీప్ అనే వ్యక్తి హెచ్పి గ్యాస్లో వర్క్ చేస్తున్నాడు. వినాయక్ అనే వ్యక్తి టీటీడీ లో కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు నిన్న రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో ఈ దిలీప్ సంబంధించిన వెహికల్ కారులో కూర్చొని మద్యం సేవిస్తూ కార్ అలానే ఆన్ చేసుకొని ఎవరు చూడకూడదు అనేసి కార్ మీద కార్ యొక్క కవర్ అద్దాల వరకు కప్పుకొని అలానే కార్లో ఆన్ చేసుకొని తాకుండా అలాగే మద్యం మత్తులో జారుకున్నారు. సర్టన్ టైం తర్వాత కారులో ఉండే ఫ్యూల్ అయిపోవడం వల్ల కార్ ఆగిపోయింది. వీళ్ళు మద్యం మత్తులో ఉండడం వల్ల అలానే లోపల ఉండిపోయారు. కారు యొక్క డోర్ లాక్ కావడం వల్ల లోపల ఊపిరి ఆడక విగత జీవులుగా పడిపోయారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే దిలీప్ భార్య జ్యోతి వెళ్ళేసి కార్ డోర్ నాక్ చేస్తారు. లోపల వాళ్ళిద్దరు ఉన్నారనేసి వాళ్ళ బ్రదర్, దిలీప్ యొక్క బ్రదర్ ఉంటారు, బ్రదర్ని గురుప్రకాష్ని పంపిస్తే గురుప్రకాష్ వెళ్ళి కార్ యొక్క డోర్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే రావు. ఇంట్లో స్పేర్ కీ తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీ లాక్ ఓపెన్ చేసి ఇద్దరిని చూస్తే విగత జీవులుగా పడి ఉంటారు. ఇమీడియట్లీ అక్కడ ఉండే లోకల్ పీపుల్కి మాకు ఇంటిమేట్ చేయడం వల్ల ఇమీడియట్లీ నేను అక్కడికి వెళ్ళాను. చూశానండి. వాళ్ళిద్దరిని కిందికి దింపడం జరిగింది. అప్పటికే మృతి చెందడం జరిగింది. వాళ్ళు బడ్వైజర్ బీర్లు 4 టిన్నులు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ 2 తాగారు, ఒకటి కూడా హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకొకటి ఉన్నట్లుంది. ఆల్మోస్ట్ మద్యం చేయిస్తూ ఇలా మృతి చెందడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారి యొక్క డిఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడేం తాగలేదు, బయట ఎక్కడో మద్యం సేవించి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మిడ్ నైట్లో వచ్చేసి కార్లో కూర్చొని తాగుతున్నట్లున్నారు. ఆ ఇంటి పక్కన ఒక లేడీ మిడ్ నైట్లో లేచినప్పుడు ఆ 2 గంటలకి కారు ఆన్లోనే ఉందంట కారు. ఎందుకు ఆన్లో ఉందని వాళ్ళ హస్బెండ్ చెప్పినప్పుడు ఏమో వాళ్ళ కారు కదా మనకెందుకులే అని ఒక మాట అన్నారంట వాళ్ళ హస్బెండ్ కూడా. అది కూడా మీ చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాసు, తర్వాత ఈ వినయ్ అనే అబ్బాయిది ఎదర్ బ్యాటరీ వెహికల్ ఉంది బండి, అది కూడా దాన్ని కూడా GPS ట్రాక్ చేస్తాం, ఎక్కడెక్కడ తిరిగారనేది అది కూడా చూస్తామండి. దీని మీద ఏదైనా ఉంటే ఫర్దర్ మళ్ళీ అప్డేట్ ఇస్తామండి. థ్యాంక్ యూ.